రైట్ అండి. ఇప్పుడు మరి మమతా బెనర్జీ మీద కూడా గతంలో మరి కొన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయంటూ కూడా వార్త వినిపిస్తుంది. మరి ఇదే సందర్భంగా దాన్ని కూడా మనం ఒకసారి పునశ్చరణ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు వచ్చిన ఆరోపణలు ఏంటంటారు? అవి ఎంతవరకు నిలిచాయి? ఎంతవరకు నిలుస్తాయంటారు? బయటికి అందరూ కక్కుతారు కదా! అధికారం లేదు కదా! హ్మ్. ఆమెకి ఎవరైతే మంత్రులు పొద్దున్న 8 గంటలకు ఆమె ఇంటికెళ్ళి బయట మడత మంచాల మీద పడుకునేవారు, అలా కూర్చునేవారు. ఆళ్ళే వ్యతిరేకం అయిపోయారు. మా మీద కేసులు పెట్టారు, ఆమె మీద పెట్టాలి. ఆళ్ళే పరిగెడుతున్నారు. ఇంక లాభం లేదు. మళ్ళీ అధికారంలో 10 సంవత్సరాలు రాదు. మనం ఏమైపోతాం? ముందు ఈ చూపు. టీచర్ స్కామ్ అని టీచర్‌లని రిక్రూట్ చేసి డబ్బులు తీసుకున్నారు హ్మ్. వేల మందిని. అలాగే ఎన్నో స్కామ్. ఈ టీచర్స్ రిక్రూట్‌మెంట్ కూడా అదే జరిగిందట కదండీ! టీచర్స్ రిక్రూట్‌మెంట్. హ్మ్. ఒక వ్యక్తి రూ. 300,00,00,000 3 కారుల్లో పెట్టి రోజంతా కారులు తిప్పేవాడు. హ్మ్. ఎంత తెలివితేటలో డబ్బు దాచుకుంటారు. హ్మ్. అదేదో పనుల మీద వెళ్తుంది డిక్కీ నిండా డబ్బులుండేయి. హ్మ్. ఆ కారులో అలాగెళ్ళి తిప్పేవాడు. చూడండి. హ్మ్. ఇంకో మంత్రి ఒక గదిలో దాచుకున్నాడు డబ్బు. ఎక్కడో ఎవరో స్నేహితులు వాళ్ళ దగ్గరికెళ్ళి నీ అదే అంటే మాజీ మంత్రి పార్థ చటర్జీ వాళ్ళ ఇంట్లో అవినీతి సోదా జరిగేటప్పుడు కాస్త అవినీతికి పాల్పడ్డారు దీది అంటూ కూడా. చెప్పవలసింది ఆమెకి డబ్బిచ్చా. ఈ ఓకే. బ్యాంక్ ద్వారా ఇచ్చా. ఆ రోజు అక్కడ ఇచ్చా. హ్మ్. వీళ్ళు సాక్ష్యం అన్నాడనుకో. ఆమెను కూడా పట్టింది. ఎంత తొందరగా ఆమెను వదిలేశారు. కల్కట్టా మేయర్ ఫిర్హాద్ హకీం 3 హ్మ్. టర్ముల ఎమ్మెల్యే. హ్మ్. పొద్దున్న 8:30కి ఆమె ఇంటికొచ్చేవాడు. రాత్రి 10, 11 వరకు ఉండేవాడు. నంబర్ 1 జనరల్‌గా ఉండేవాడు. ఆడే పారిపోయాడు కల్కట్టా మేయర్. అస్సలు ఎవ్వరు ఆమెకు లాయల్‌గా లేరు. రైట్. అలాగయిపోయింది. సో, ఇది మనకి జాలిపడి అవసరం ఉంటే ఎవరు మొసలి కన్నీరు తెచ్చుకోక్కర్లేదు. రాజకీయ నాయకులు భారతదేశంలో జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఒకటే. హ్మ్. 7 ప్రధానమంత్రులు 10 సంవత్సరాలు ఇంగ్లాండ్ అంటాం మనం బ్రిటన్. ఓకే. తీసి పారేసాం. హుహు. ఇక్కడ ఈళ్ళది 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మేపటం ఏంటి? యెస్. 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 తీసేయాలి. ఈళ్ళ బట్ లేకపోయినా, మంత్రి లేకపోయినా ఇండియాలో ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అలాగే ఎళ్ళిపోతా ఉంటారు. అంటే మీరన్న వ్యాఖ్యలను మేము స్వాగతిస్తున్నాం. బానే ఉంది. కానీ పీడీఎస్ స్కీమ్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్‌లో ఉండే స్కీమ్ ఏదైతే ఉంటుందో ప్రజా పంపిణీల వ్యవస్థ. అందులో కూడా అవినీతికి పాల్పడ్డారు. ప్రజల నోటి దగ్గరి బువ్వను లాక్కున్నారు అంటూ కూడా ఒక వ్యాఖ్య బయట. అంతా అదే కాదే వరదలొస్తే ఆ సామాను పంచమంటే ఈ ఇంట్లో దాసేసుకునేవాళ్ళు. తర్వాత హ్మ్. అమ్ముకునేవాళ్ళు. హ్మ్. 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 ఆ బియ్యాన్ని దాసేసేవారు. బంగ్లాదేశ్ పంపి అమ్మేవారు. హ్మ్. అక్కడ ఇంకా మన సమాజం అంత తెలివితేటలు కాదు కామన్. హ్మ్. ఆంధ్ర, తెలంగాణలో చాలా క్లెవర్ పీపుల్ ఉంది. ఓకే. చాలా క్లెవర్. హ్మ్. సామాన్యుడు కూడా బాగా తెలివితేటలు. హ్మ్. అంత తెలివితేటలక్కడ. రైట్. అంటే ఇంకా ఎక్కడ కూడా అంటే ఏ రాష్ట్రంలో కూడా మీరు, నేను కని, విని, ఎరుగని కట్ మనీ అంటే ప్రభుత్వ పథకాలలో లబ్ధిదారుల దగ్గర నుంచి కాస్త అమౌంట్ తీసుకోవడాన్ని కట్ మనీగా అక్కడ పేరు పడింది. ఆ కట్ మనీ వసూలు చేయడంలో కూడా మరి ఈ వీళ్ళు హస్తం ఉంది అంటూ కూడా ఒక ఏమంటారు? ఒక ఆరోపణ. కరెక్ట్. 100% కరెక్ట్. హ్మ్. వాళ్ళు డబ్బులు తీసుకున్నారు అమాయకతనంగా. హ్మ్. ప్రతి పనికి డబ్బులు తీసుకున్నారు. హ్మ్. ప్రతి పని. అది అది అందరూ ఒప్పుకుంటున్నారు. అది ఆళ్ళు చేయనియి ఆళ్ళు తినేస్తే మనోళ్ళే గదా అనుకున్నది. హ్మ్. ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చింది హ్మ్. ఆమె. పరిపాలన ఇవ్వలేదు. హ్మ్. ఇలాంటి పనులతో గెలుస్తాం చాలా భయపడి చాలా వరకొచ్చింది. 40% ఓట్లొచ్చినాయి. ఇయన్నీ పనులు చేశాక, దొంగ పనులు చేశాక. ఏం చెప్పాలి? 40% ఓట్లొచ్చాయి. అందువల్ల మనం చూసేది ఈవేళ కరిగిపోతుంది. కరిగిపోవాలంటే తప్పకుండా కరిగిపోవాలి. ఆమె చక్కగా సేవ చేసావమ్మా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశావు. ఇంకోళ్ళెవరో రాని తప్పులేదు. నీ టైం అయిపోయింది అని ఆమెని పాలిటిక్స్ నుంచి తరివేపోతే మళ్ళీ అలాంటోళ్ళే వస్తారు. ఇదొక హ్మ్. లెసన్. ఇదొక పాఠం. అవును. ప్రతి ముఖ్యమంత్రి నేర్చుకోవాల్సింది ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి ఎక్కువ అల్లరి చేయొద్దు. హ్మ్. ఎక్కువ గొడవలు పెట్టుకోవద్దు డైలీ. హ్మ్. ఎక్కువ మీడియాలోకొచ్చి థ్రెటన్ చేయొద్దు. ఆడంతా, వీడంతా పోతాం. ప్రజలు అలా తల ఊపుతారు. తర్వాత పొడిసేస్తారు. హ్మ్. చదువుకున్నవారు. ఓ 40 సంవత్సరాల క్రితంలో 60% చదువుకున్నోళ్ళున్నారు. ఇప్పుడు 99% చదువుకున్నవాళ్ళు. అది యంగ్‌స్టర్స్ ఒప్పుకోరు. నువ్వేదో డ్రామా ఏసి చేద్దామంటే వాళ్ళకన్నీ తెలుసు. చదువుకున్నవాళ్ళు. 18వ సంవత్సరానికి 40. సో, మమతా బెనర్జీ అది అర్థం చేసుకుంది.
సో రాబోయే రోజుల్లో మీరు చూడవలసింది ఏంటంటే ఆమె ఎంత దిగజారిపోతాది. మళ్ళీ వచ్చేస్తదా అంటే నేను దాని గురించి ఏం చెప్పకు. అంటే రాబోయే కాలంలో ఇప్పుడు మమతా బెనర్జీకి జరిగిన ఘటన అన్నది ఏమని చెప్తోంది? దీని నుంచి నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటారు? మరీ ముఖ్యంగా రాబోయే కాలంలో ముఖ్యమంత్రులు అవుదాము అనుకున్న వారికి, ఆయా పార్టీల వారికి ఎలాంటి గుణపాఠంగా దీన్ని తీసుకోవచ్చంటారు? ఎలాగవుతారో మనం చెప్పలేం గానీ వాడి అదృష్టం అవ్వేక నమ్రత కావాలి. హ్మ్. 2 కరప్షన్ తగ్గించు. హ్మ్. 3 రోజు తగ్గు పెట్టుకోవద్దు. గొప్పగా మీడియాలోకొచ్చేసి వాడి సంగతి తేల్చేస్తారు. 4 తప్పు చేసింటే తప్పు చేశానని చెప్పేసి ప్రజలు పట్టించు. 5 లా అండ్ ఆర్డర్ సురక్ష విషయాల్లో క్లియర్‌గా ఉండాలి. నువ్వు 6 పార్టీ ఊళ్ళని రౌడీయిజం ఇలాంటివి సహిస్తే మాత్రం దెబ్బ కొట్టేస్తావు. అధికారం తెచ్చుకోవటం కష్టం. అధికారం మెయింటైన్ చేయటం కూడా కష్టం. చాలా హ్మ్. జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మర్చిపోతారు అధికార పొగరుతో. మళ్ళీ గెలుస్తాం. పొగుడుదారిలా ఉంటారు. చాలా బాగున్నదండి. ఎక్కడికెళ్ళినా మీ పేరు చెప్తున్నారండి. మళ్ళీ ఎలక్షనొస్తే మీకే అన్నీ అబద్ధాలు. హ్మ్. అయి నమ్మకు. రైట్. చివరిగా అండి, ఇప్పుడు జనతా వనిత నాడి పట్టలేము అంటారు కదా! మరి ఈ ఘటనలో జనతా వనిత నాడి పట్టలేము అంటారు కదా! ఒక నానుడి. పెట్టొచ్చు. అది ఎలా అర్థమైందేంటంటే, తీసుకోవచ్చుంటారు ఈ వ్యాఖ్య? అంటే వాళ్ళు కూడా చూసారు ఇదంతా భయపడ్డారు. ఈమె మళ్ళీ అధికారంలోకొస్తాదేమో రాక్షసి అని హ్మ్. భయపడి బయట పడలేదు. ఎలక్షన్ రోజున ఆశ్చర్యంగా బీజేపీకి అంత ఓటిచ్చారు. 200 చిల్లర ఎమ్మెల్యేలొచ్చారు. ఎవరు 100 దాటవనుకున్నాయి. హ్మ్. అలాగొచ్చింది. హ్మ్. అయితే ప్రజలు సైలెంట్‌గా ఉన్నారు. దెబ్బ కొట్టాలనుకున్నారు కొట్టారు. చాలా బాగా చేశారు. ప్రజాస్వామ్యం భారతదేశంలో బ్రతకాలంటే ఇలాగే ఉండాలి ప్రజలు. తక్కువ మాట్లాడి ఎక్కువ పని చెయ్యి. అది రైట్ అండి. రాజకీయ నాయకులు. ఇంకో ఫైనల్ అండి. ఇప్పుడు మరి శారదా గాని, రోజ్ వ్యాలీ ఒక చిట్ ఫండ్స్ అంటూ కూడా ఇంతకుముందు స్కామ్ అవుతా అందులో ఉన్నాయి. అంటే కారెవరు మోసానికి మోసం చేయడానికి అనర్హులు అన్నట్లుగా వీరితో పాటుగా ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా అందులో తీర్థం పుచ్చుకున్నారని తెలుస్తోంది. మరి వారితో పాటుగా వారు మిగతా వాళ్ళు కూడా అవినీతి పరులైతే మరి వీరొక్కరి మీద ఎందుకు వేటు పడింది? అధ్యక్షురాలిగా ఆమె స్థానం ఎందుకని పదవీచ్యుతంగా మారిపోయిందంటారు? ఆమె డిఫెండ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. హ్మ్. అది ఆ 80 మంది ఎమ్మెల్యేలు ఆమెతో ఉంటే ఇంత హుహు. చెడ్డగా ఉండవు. ఆళ్ళే పారిపోయారు. ఆమె మీద ఎంత కోపం ఉన్నది ఆశ్చర్యంగా ఉంది. సో, ఆమె ఒక మంచి పాఠం. ఆమెలాగా ఉండొద్దు. హ్మ్. ఆంబవద్దు. ఎన్నో ఉన్నాయి. ఆమెను చూసి నేర్చుకోవచ్చు. హ్మ్. మరి నేర్చుకుంటారా? ఉన్న రాజకీయాల్లో అధికారంలో ఎవరో హ్మ్. లేరు. అది ఆశ్చర్యం. మనకవ్వదిది. మనం పనులు చేస్తున్నాం. ఆ గ్యారంటీ, ఈ గ్యారంటీ ఆడుకుంటున్నాం. చేస్తున్నాం అంటారు గానీ, ఆళ్ళ గతి ఇదే అవుతది. ఆఖరికి మీకో మంచి న్యూస్ చెప్తున్నా. మనం ఓడించలేం. ప్రకృతే ఓడిచ్చేస్తాయి. ఎవరైనా అధికారంలో ఉన్నారంటే వాడి లాస్ట్ డేట్ ఎప్పుడు ఎక్స్‌పైరీ డేట్. మందుల కొట్టుల్లో ఎక్స్‌పైరీ డేట్. ఆ సీసా దాని తర్వాత నువ్వు వాడినా, వాడకపోయినా, కొన్నా, కొనకపోయినా అయిపోతదమ్మ. అలాగే రాజకీయ నాయకులు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అయిపోయే రోజుంటాది. అది ప్రకృతి ఆల్రెడీ రాసి పెట్టింది. ఎన్ని గెంతులేసినా తప్పదు. నీ అంతం తప్పదు రాజకీయాలు. రైట్ అండి. థాంక్స్ ఫర్ ది పార్టిసిపేషన్ అండి. రైట్. మరి మొత్తంగా చూసినట్టయితే పశ్చిమ బెంగాల్‌లోని రాజకీయాలు మరి రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. అనూహ్య మలుపుల్లో భాగంగా మరి దీది అంటే మరి తృణమూల్ కాంగ్రెస్ నుంచి అధ్యక్షురాలి పదవి నుంచి కూడా ఆమె తప్పించబడిందంటూ. సో, దాదాపుగా 60 మంది ఎమ్మెల్యేలు, 70 మంది కౌన్సిలర్లు, మరి మిగతా మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి మాకొద్ది అధ్యక్షురాలు అంటూ కూడా వారొక భీష్మించి ఒక ప్రకటన చేయడం జరిగింది. సో, ఆ మేరకు ఆమె అక్కడి నుంచి పదవీచ్యుతురాలయింది. సో, వారి యొక్క ఎవరైతే అక్కడ అల్లుడు అదేవిధంగా మరి మిగతా ఎవరైతే చుట్టాలున్నారో రక్త సంబంధీకులతోటి ఈ పార్టీని నడిపారు కాబట్టి పెద్దగా మేము ఈ వ్యవహారాలని ఖండిస్తున్నాం. సో, ఇవి పనికిరావు అంటూ కూడా. అంటే సంస్థాగతంగా ఏవైతే పార్టీ చెప్పిందో పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాల్సింది పోయి, సో, వారి యొక్క రక్త సంబంధాలు, వారసత్వ రాజకీయాలను ఇందులో నడిపారని కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో పాటుగా ఆర్థిక ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆర్థిక మోసాలు చేసినట్లుగా, ఆర్థిక నేరాలు చేసినట్లు కూడా ఆరోపణలొస్తున్నాయి. మొత్తం మీద రానున్న కాలంలో మరి పశ్చిమ బెంగాల్ అన్నది సో, ఇప్పుడు మరి తృణమూల్ కాంగ్రెస్‌లో మరి ఆ అధ్యక్షురాలు పదవి పోగొట్టుకున్న మరి మమతా బెనర్జీ ఒక ఉదాహరణగా నిలవబోతుందా? రానున్న కాలంలో మరి ఏ రాష్ట్రంలో అయినా సరే ఇటువంటి రాజకీయాలు జరిగితే సో, మరి అక్కడ మమతాకి జరిగిన పదవీ గండమే అక్కడ ఎదురవుతుందా? మరి అధ్యక్షురాలుగా లేకపోతే అధ్యక్షులుగా ఉండబోరా అన్నది కొన్ని ప్రశ్నలు లేవదీస్తున్న అంశం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.